హాయ్ అండి. ఈరోజు చూసారా క్లైమేట్ ఎలా ఉందో? వర్షం అయితే పడుతుంది, చాలా చల్లగా ఉంది. మరి ఈరోజు నేను మా తమ్ముడు ఇచ్చిన శారీని అయితే కుట్టుకొని వేసేసుకున్నాను. ఎందుకు వేసుకున్నాను అనేది వీడియో ఎండింగ్లోనైతే చెప్తాను. అండ్ ఈరోజు ఏం చేస్తున్నానో చూసేద్దాం రండి. మొన్న కాశీపట్నం వెళ్ళేటప్పుడు అక్కడైతే జొనపకాయలు ఇంకా అలాగే కందులు పెసలు అంటూ రకరకాలైతే ఉన్నాయి. నేనైతే చాలా తీసుకున్నాను. అందులో పెసలు ఒకటి. పెసలు కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి మంచిది కూడాను ఆరోగ్యానికి. సో వాటిని ముందు రోజు నానబెట్టుకొని ఆ తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పోపు దినుసులు ఇంకా అలాగే ఉల్లిపాయలు ఒక 3-4 తీసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను. ముందుగానైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ రెక్కలు వేసుకొని కొంచెంగా మినపప్పు ఆవాలు వేసుకొని వేయించుకొని అది వేగిన తర్వాత కొంచెంగా పసుపు ఆ తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్గానైతే ఉంటుంది. సో వేసుకున్న తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవి బాగా వేగనివ్వాలండి. అయితే ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరు పుట్టినరోజులు వచ్చినా పెళ్లి రోజు వచ్చినా మనకే వాయింపు. మన పుట్టినరోజులు మన పెళ్లి రోజులు వచ్చినా కూడా మనకే వాయింపు. అయితే అందరు పుట్టినరోజులప్పుడు అందరికీ అడిగి ఏం కావాలి అని కోరుండి దగ్గరుండి చేస్తాం కదా. మరి మన పుట్టినరోజుకి వచ్చేటప్పటికి ఎందుకులే ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే నాకే పెద్ద పని అయిపోతుంది అని పక్కనైతే కూర్చుండిపోతాం. మరి ఈరోజు అయితే నా బర్త్డే, అందుకనే నేను స్పెషల్ చేయాలనుకున్నాను. వాళ్ళకి స్పెషల్ తినిపించాలనుకున్నాను. కందులు పక్క చేస్తూనే నేను మరొక పక్క చిట్టోడియల కూర అయితే పెట్టాను. అది మా వారికి చాలా ఇష్టం. సో అయితే ఇప్పుడు అవంతా పోపంతా వేగిపోయిన తర్వాత ఈ కందులు వేసుకొని ఇదిగోండి బాగా ఎక్కువ గరిటతో తిప్పేయకుండా ఈ రకంగా కింద నుంచి తోడి పైకి అయితే వేసుకుంటూ ఉండాలి. అంతేగాని గరిటతో తిప్పారనుకోండి అది కూర అవ్వదు, పప్పు అయిపోతుంది అనమాట. అందుకనే జాగ్రత్తగా ఇలా వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. మూత పెట్టి సిమ్మర్లో పెట్టుకొని దగ్గరికి అయిన తర్వాత దించుకొని మనం చపాతీల్లోకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికి తొక్కు ఉంటుండగానే అంటే పొట్టు ఉంటుండగానే చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. అలాగే ముందు కడిగేసుకొని ఒకసారి ఆ తర్వాత మంచినీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. అదే నీటితోని మనము ఉడకబెట్టుకోవడం చెయ్యాలి. అంతేనండి, చాలా సింపుల్గానైతే అయిపోతుంది. అయితే ఈరోజు మా వారు నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తాను, నువ్వు రెడీనా అని అన్నారు. కానీ ఈ పనులన్నీ చేసేసరికి నాకు ఎందుకో బాగా నీరసంగా అనిపించింది. మరి మీకు కూడా ఇంతేనా? పుట్టినరోజులు పండగ రోజులు వస్తే ఆడవాళ్ళకే కదండి ఈ ఎక్స్ట్రా పనులు. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి.